శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి 4 గ్రహాలు మీ రాశిలో ఉండి గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్గా చాలా మంచిదండి మీకు. అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము, అలాగే రవి కుజులు కూడా మీ రాశిలో ఉండడం వలన ఒక విధమైన ధైర్యం ఉండడము, అలాగే రోగ నిరోధక శక్తి మీకు బాగా ఎక్కువ ఉంటుందండి. స్వయం కృషితో పట్టుదలతో బాగా మీరు ఉన్నతంగా రాణిస్తారు. రాజస లక్షణాలతోటి హుందాగా ధైర్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అశ్వసంపద గుర్రాల మీద కూడా రైడింగ్ చేస్తారు మీరు. కొంతమంది కొనుక్కుంటారు, కొంతమందికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా బుధ శుక్రుల వలన కూడా భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో అవకాశాలు రావడము ఇవన్నీ ఉంటాయి. పైగా కుజ శుక్రుడి కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. జ్ఞానాన్ని కలిగి ఉంటారండి మీరు. అంతేకాకుండా మీకు విద్వాంసులతోటి పెద్ద పెద్ద ఉంటారు సరే, వాళ్ళతోటి కలయిక ఉంటుందండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి మీకు. అలాగే భార్యాపుత్రులతో సుఖవంతమైన జీవితం గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే రవి ద్వితీయ భావం ఉండడం వలన, శుక్రుడు కూడా ద్వితీయ భావం ఉండడం వలన మీకు మంచివాడు కాదు కదా, కానీ ద్వితీయ శుక్రుడు వలన గాయకులకి బాగా డబ్బులు రావడము, ముఖవర్చస్సు పెరగడము, భరతనాట్య శాస్త్రంలో భరతనాట్యం చేస్తూ ఉంటారు సరే, వాళ్ళకి చాలా అనుకూలంగా ఈ 15 రోజులు చాలా బాగుంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా బాగుండడము, ముఖవర్చస్సు పెరగడము ఇవన్నీ జరుగుతాయి. శుక్రుడు చాలా అద్భుతమైన యోగంలో ఉన్నాడండి మీకు. అంతేకాకుండా మీకు రాహు ప్రభావం అంటే జనరల్గా ఏంటంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాహన యోగం ఉంటుంది, తీర్థయాత్రలు కొన్ని చేస్తూ ఉంటారు, కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. పైగా మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. ధైర్యంతో ప్రతి పని ముందంజలో ఉంటారు. శుభవార్త వినడానికి అవకాశాలు ఎక్కువ. కానీ అని కాదండి, మీకు విదేశ పర్యటన చేయడం కూడా శని కారకుడు అవుతున్నాడు. మీరు విదేశాలు కూడా వెళ్తారు కానీ అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ విదేశాలు వెళ్తారు, ఎందుకంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు చతుర్థ అంటే అర్ధాష్టమ శని ప్రభావం వలన మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీ తల్లిగారికి బాగుండకపోవడము, మీ చదువులో ఆటంకాలు ఏర్పడము, బద్ధకం ఏర్పడము, పెట్టిన వస్తువులు ఎక్కడ పెట్టామని మర్చిపోతూ ఉండము, సమయానికి వాళ్ళపేట భోజనం చేయడం లేకపోవడము, ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నాయి. ఇటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. రైతులకు కూడా నష్టాలు రావడము, ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు తక్కువ ఉండడం జరుగుతుంది. సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. పుత్రికలు కూడా సంతానం కలుగుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు కళారంగంలో బాగా రాణిస్తారు. మీకు ఎక్కువ జనాకర్షణ ఎక్కువ అండి మీకు. అంతేకాకుండా సాహిత్య రంగంలోనూ, నృత్యంలోనూ, మ్యూజిక్లోనూ రాణింపు ఉంటుంది మీకు. సినిమా డైరెక్షన్లో కానీ, కొంతమందికి ఏమో ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఉంటారండి మీ ధనుసు రాశిలో. వాళ్ళు చాలా అద్భుతం, మంచి ఫలితాలు, ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. శత్రువుల వలన భయం పొంచి ఉందని మాత్రం మర్చిపోకండి. ఏదైనా శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి కార్యక్రమాలు ఇవన్నీ మీ ఇంట్లో చేస్తారు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. వివాహ వేడుకలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి భూములు బాగా అమ్ముడుపోతాయంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు విదేశాల్లో బాగా విద్య రీత్యా బాగా రాణిస్తారు. అంతేకాదండి, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయండి మీకు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోవడము, ఉద్యోగ భద్రత తక్కువడము, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ తక్కువ ఉండడము, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఉద్యోగం కానీ వ్యాపారం విన్నట్టుగా
మీకు వ్యాపారంలోనే బాగా ధన సంపాదన ఉండడానికి, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, స్టేషనరీ బిజినెస్లో కానీ, ఫుడ్ బిజినెస్లో కానీ, ఇలా మీకు అన్ని మంచి మంచి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశము మీ రాశి వారికి ఉంది. అందుకని మీరు 14వ తారీఖున సూర్య భగవాన్ ఆరాధన చేసిన, స్వామివారు అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకున్న సకల శుభాలు మీకు కలుగుతాయి. దానికంటే ముందర చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ. నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైమ్ MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అని ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 ఇయర్స్ అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589. కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వలన కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకు ఏం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పెడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత అవ్వచ్చు. ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా మీకు తోచినట్టుగానే మంచి మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.